పురాణాలలో పేర్కొన్నట్లు దేవతలకు విమానాలు, అస్త్రాలు ఉండటం అనేది ఆధ్యాత్మిక విజ్ఞానమా లేకపోతే ప్రతీకాత్మక విజ్ఞానమా? పురాణాల్లో వివరించినటువంటి సమస్తము కూడా మనం ఒకప్పుడు మన సనాతనమైనటువంటి సంస్కారాల్లో ఉన్నదే. మనం పురాణ గ్రంథాలని చదివినా, వేదము చదివినా, అధర్వణ వేదం చదివినా కూడా ఇటువంటి శక్తులన్నీ కూడా సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో అది మంత్రాధీనంగా, యంత్రాధీనంగా ఉంది. ఇప్పుడు మనం యంత్రాలు కనుక్కుంటున్నాము, ఈ యంత్రాలకి మూలము మంత్రమే. ఉదాహరణకి మీరు ఒక ఏదన్నా ఒక యంత్రం ఉందనుకోండి, దానికి సంబంధించిన లిటరేచర్ ఉంటుంది, అది మంత్రం. అంటే ఒక సర్క్యూట్ ఉంటుంది సారా, ఒకటి మనం తయారు చేయాలంటే, ఇంజనీర్ ఒక వస్తువును తయారు చేయాలంటే దానికి సంబంధించిన ఆవరణ అంతా డిజైన్ చేసుకుంటాడే, ఆ డిజైనే మంత్రము. ఆ మంత్రం నుంచి తయారైందే యంత్రం. కనుక పురాణాలలో విమానాలు కానీ, మహామహా ఆయుధాలు కానీ, అస్త్రాలు కానీ, శస్త్రాలు కానీ ఇవన్నీ కూడా పురాణాల్లో ఉన్నవే. ఈరోజు మనం ఏదైతే సాంకేతికంగా అంటున్నామో ఇవన్నీ కూడా పురాణ వాంగ్మయంలో నిరూపితమైనవే, వేదవాంగ్మయంలో ఉన్నాయి. వేదాల్లో వీటికి సంబంధించిన విషయం ఉంది. ఆ తర్వాత పురాణ ఇతిహాసాల్లో ఉంది. మహాభారతంలో చెప్పినటువంటి అనేక అస్త్రాల వివరాలు, రామాయణంలో చెప్పిన అస్త్ర వివరాలన్నీ కూడా మనకి సాంకేతికంగా ఆ రోజు ఉన్నవే మనం గమనించవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రామాయణంలో పుష్పక విమానం గురించి, రావణాసురుడు సీతాదేవిని అపహరించిన సందర్భంలో పుష్పక విమానం వింటాం. ఇంతేకాకుండా మనోవేగ వాయువేగాలతో వెళ్ళేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం సాసర్లు అవి ఇవి అంటున్నాం కదా, రోబోలు, ఇవన్నీ కూడా యాంత్రికమైన పరికరాలు ఏవైతే మనం సాంకేతికంగా కనుక్కున్నామో అప్పుడు మంత్రంతో కనుక్కునేవాళ్ళు. అందుకనే మన వాళ్ళకి శాస్త్రంలో ఒక మాట ఉంది, మంత్రాధీనంతో దైవతం. మంత్రం ద్వారా పిలిస్తే వచ్చేసేవి శక్తులన్నీ కూడా మంత్రంతో తయారవుతున్నాయి. ఇందాక చెప్పే కదా, ఒక సూత్రం, ఏదైనా ఒక సూత్రం ద్వారా మనం ఒక పరికరాన్ని కనుక్కుంటామే. ఇప్పుడు మనకి ఆటమిక్ ఎనర్జీ గురించి ఒక కెమిస్ట్రీలో కానీ, ఫిజిక్స్లో కానీ కొన్ని సూత్రాలు చెప్తారు, ఫార్ములాస్ చెప్తారు. ఆ ఫార్ములాలే మంత్రాలు. ఫార్ములాలే ఈరోజు ఫార్ములా అంటున్నాము, దానికి సూత్రం అన్నారు, అంతకుముందు మంత్రం అన్నారు. కనుక దాన్ని ఆధారం చేసుకునే ఉన్నాయి. రామాయణంలో బాలకాండలో విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి ఇవన్నీ ఇచ్చాట. సాధారణంగా మనం యుద్ధం చేసేటప్పుడు యంత్రాలు కానీ, ఆయుధాలు కానీ, వాహనాలు కానీ ఇవన్నీ కూడా ఫిజికల్గా, భౌతికాలుగా అనుకుంటాం, కానీ అవి నిక్షిప్తమై మంత్రాల్లో ఉంటాయట. ఉదాహరణకి యుద్ధం చేసేటప్పుడు ఆగ్నేయాస్త్రం వేశాడు, బ్రహ్మాస్త్రం వేశాడు అంటారు. అవి ఎట్లా వస్తున్నాయంటే, అమ్ముల పొదిలో ఉండేది మామూలు బాణమే. ఆ బాణాన్ని తీసుకొని ఆ మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల ఏదైతే ఆ అస్త్రం ఉందో అస్త్రదేవత వచ్చి అందులో చేరుతుంది. అంటే ఉదాహరణకు ఏ విధంగా హోమియో పిల్సు, దానికి బేస్ ఏమిటి? చక్కెర గోళీలే. హోమియోకి మనం వాడేది చక్కెర గోళీలే. అక్కడే బాణంలో ఏమీ లేదు. బాణంలో వేసినటువంటి మంత్రం, టించర్ వేస్తే ఎట్లా హోమియో మందవుతోందో అట్లాగే అస్త్రము మంత్రాధీనంగా ఉండి, అస్త్రము శస్త్రము అని రెండు అన్నారు. వీటికి ఏంటంటే కేవలం మంత్రాలు. అందుకనే రామాయణం మీరు అధ్యయనం చేసినప్పుడు తెలుస్తుంది, బాలకాండలో మంత్రాలను ఉపదేశించాడు ఎవరు? విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి మంత్రాలను ఉపదేశిస్తే ఆ మంత్రాన్ని ఆయన అనుష్ఠానం చేశాట. ఒక రోజంతా దాన్ని మంత్రబలంతో జపం చేశాట. ఆ తర్వాత మరునాడు ఆ మంత్రాది దేవతలు, అస్త్రాది దేవతలన్నీ వచ్చి ఎదురుగా లైన్లో నిలబడ్డాయి. స్వామి, విశ్వామిత్ర మహర్షి మీ గురువుగారు ఇచ్చిన ఉపదేశం ద్వారా మేమంతా వచ్చాము, మేము మీకు ఏం చేయాలో చెప్పమంటారని లైన్ కట్టి వచ్చాయి. అప్పుడు ఆయన అన్నట్టు, ఇప్పుడు మీతో మాకు అవసరం లేదు, భవిష్యత్తులో అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని స్మరిస్తాను, అంతవరకు మీరు వరుణదేవుడి దగ్గర ఉండమన్నారు. వరుణదేవుడు ఎవరు? డిఫెన్స్ మినిస్టర్ అనమాట. ఆయుధాలన్నీ ఆయన దగ్గర ఉంటాయి. పురాణాల్లో మనకి చెప్పారు, మినిస్ట్రీ కూడా ఉంది క్యాబినెట్లో ఎవరెవరి దగ్గర. కుబేరుడు ఫైనాన్స్ మినిస్టరు. అట్లా మనకి సింబాలిక్గా చూసుకున్నప్పుడు ప్రతీకాత్మకంగా ఈ అస్త్రాలు, శస్త్రాలు, అట్లాగే పుష్పక విమానాలు, తాంత్రికమైనటువంటివి, ఖేచరీ విద్యలు, అంటే కనపడకుండా యుద్ధం చేయడం. ఇంద్రజిత్తు యుద్ధం చేశాడంటారు, మేఘాల చాట్లో దాక్కొని యుద్ధం చేశాడు. అట్లాగే తాటక రామచంద్రమూర్తితో యుద్ధం చేసినప్పుడు మేఘాల అవతలే ఉండి రాళ్ళు విసిరేసింది అన్నారు. కనుక ఇవన్నీ ఒకప్పుడు ఉన్నవే. ఈరోజు మనం మిస్సైల్స్, రకరకాల ఆయుధాలను ఏవైతే చెప్పుకుంటున్నామో ఇదంతా కూడా మనకి ధనుర్వేదంలో, ఈ వేదాల్లోనే ఇవన్నీ నిక్షిప్తం ఉన్నాయి. వాటి ద్వారానే విదేశీయులు మన దగ్గర ఉండేటువంటి వేద విజ్ఞానాన్ని అంతా వాళ్ళు, జర్మన్ వాళ్ళు మొదలైనటువంటి దేశాల్లో వీటిని స్వాతంత్రానికి ముందే మన దగ్గర నుంచి ఇదంతా పండితుల్ని ఆశ్రయించి ఈ విషయాలని తెలుసుకొని ఈరోజు మనకు ప్రయోగిస్తున్నారు. మన దగ్గర ఉన్న వస్తువునే, అంటే ఒక ఉదాహరణకి మన పొలంలో పండిన పంటనే మనం షాపులో మళ్ళీ కొనుక్కున్నట్టుగా మన దగ్గర ఉండేటువంటి విశ్వ విజ్ఞానం అంతా కూడా వేదాలలో, ఉపనిషత్తుల్లో, శాస్త్రాల్లో ఉంది. ఈ వివరాలు మనకి ముఖ్యంగా ధనుర్వేదంలో, తర్వాత భారతంలో, మనకి అగ్నిపురాణంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. కనుక ఇందులో కల్పన లేదు. విమానము అనేది ఉన్నది.
అయితే ఈ విమానం ఇంకా ఎంత ఎంత ఆధునికంగా ఆ రోజుల్లో ఉండేదంటే ఇప్పుడు మనం తయారు చేస్తున్నామే రిమోట్, అంటే డ్రైవర్లెస్ కార్లు, తర్వాత డ్రైవర్లెస్ రైళ్ళు ఇట్లాంటివి చూపిస్తున్నాం కదా. చోదకుడు లేకుండా వాహనాలు నడపడం కూడా పూర్వకాలంలో ఉంది. ఉదాహరణకి రావణాసురుడు నడిపినటువంటి పుష్ప విమానంలో అది మనస్సమాధానం అన్నారు. అంటే అర్థం ఏంటంటే అందులో కూర్చున్న వ్యక్తి మనసులో ఎటు వెళ్ళాలనుకుంటే అటు వెళ్తుందిట. కనుక ప్రాచీనమైనటువంటి సనాతనమైన భారతీయ గొప్పతనం ఏంటంటే ఈరోజు మనం ఏదైతే, ఈరోజే కాదు భవిష్యత్తులో ఏదైతే ఊహిస్తారో, ఇప్పుడు ఉదాహరణకి టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నారు. మనకి ద్రోణాచార్యులు వారు మొదలవారు పుట్టిన వాళ్ళందరూ కూడా ద్రోణంలో పుట్టాడన్నారు, కలశంలో పుట్టాడన్నారు, ఇప్పుడు టెస్ట్ ట్యూబ్లో పుట్టాడంటున్నారు. కనుక ఈ విజ్ఞానం అనేది పూర్వకాలంలో ఉంది. ఇదంతా వేదాల్లో ఉన్నదే. వేదాల్లో ఉన్న విజ్ఞానమే ఇతరత్రా విస్తరించింది. కనుక ఈరోజు కొత్తగా కథలుగా చెప్పబడింది కాదు, పురాణంలో చెప్పినవంతా కూడా పునరపి నవం. ఒకప్పుడు ఉన్నదే, అది ఎప్పుడూ కూడా నిత్యనూతనంగా ఉండేదే. ఈరోజు మనం ఏదైతే ఆవిష్కరించామనుకుంటున్నామో అది కొన్ని వేల సంవత్సరాల క్రితం, కొన్ని యుగాల క్రితం మహర్షులు, దార్శనికులైన వారు దర్శించి సాధించిందే ఈరోజు మనం చూస్తున్నాం.